ఇమాజిన్ ఒక వ్యక్తి ఉన్నాడు రమేష్, ఇంకో వ్యక్తి ఉన్నాడు సురేష్. ఈ రమేష్ ఏం చేసేవాడు అంటే లైక్ అంటే ఒక థింగ్ వేసుకొని లైక్ ఏమైనా పని చేయాలనుకో, నేను అసలుకి షుగర్స్ తినొద్దు, ఆపేద్దాం, జిమ్కి వెళ్ళాలి అని డైలీ అనుకొని చేస్తాడు. లైక్ హీ మెయింటైన్స్ ఎ స్ట్రీక్. 10 days తినడు, 20 days తినడు, దాని తర్వాత ఒకసారి తినేస్తాడు. తిన్న తర్వాత లైక్ ఇంకా బ్రేక్ అయిపోయింది, మళ్ళీ డే 1 కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ తినేస్తాడు. ఇంకా అయిపోయింది డే 1 కదా, మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని ఇప్పుడు తినేస్తాడు. అండ్ ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే లైక్ మన రమేష్ సురేష్, సారీ మర్చిపోయినా. సో అతను ఏం చేస్తాడు లైక్ హీ మెయింటైన్స్ లైక్ ఇప్పుడు 1 monthలో 20 days వాట్ చేసినాడు. సో వీడు ఏం చేస్తాడు అంటే ఓవరాల్గా లైక్ ఇప్పుడు 1 month తీసుకో, 2 months తీసుకున్నాడు, లాస్ట్ మంత్ కొంచెం ఎక్కువ తీసుకున్నాడు, 10 daysకి ఒకసారి తిన్నాడు. సారీ 10 daysకి ఒకసారి తిన్నాడు, 10 daysకి ఒకసారి అంటే 3 times తిన్నాడు. ఈసారి ఏదో మతి అంటే కొంచెం దానికి టేస్ట్ బడ్స్ కోసం ఒకసారి తిన్నాడు. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే లైక్ మనము ఒక పర్సెప్షన్ తీసేయాలి. లైక్ కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ డిసిప్లిన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడియా మనం బిలీవ్ చేసి మార్చుకోవాలి. లైక్ ఈ బిలీవ్ చేసేది ఎట్లా అంటే ఇప్పుడు రోజు వాల్యూమ్ అంటే లైక్ ఎట్లా అంటే నువ్వు రోజు అదే చేస్తే అది కాదు. లైక్ ఇప్పుడు కాంట్ ఇప్పుడు నువ్వు హ్యూమన్వి, లైక్ ఒక వ్యక్తివి. ఇక్కడ మనం బయట ఇక్కడ అంతా ఫార్మసీ లైక్ ఎవ్రీథింగ్ అన్ని చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఎట్లా అట్లా చేసి మనతో తినాలనిపిస్తుంది, కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది. సో లైక్ కొన్ని దాంట్లో ఫకింగ్ నో చెప్పండి. అండ్ ఇంకొకవేళ మీరు ఏం చేయని సిచ్యువేషన్లో లైక్ తీసుకోండి, లైక్ కన్జ్యూమ్ దాట్, డూ దాట్ థింగ్. ఏం కాదు, ఇట్స్ నార్మల్. ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మీరు ఎంత తక్కువ చేయాలని పెట్టుకోండి. అంటే లైక్ ఎంత తగ్గించాలి అనుకోవాలి. పర్మనెంట్గా అనుకున్నారనుకో ఇట్ విల్ రీసెట్ అండ్ ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ పోగానే డిసిప్లిన్ పోతుంది, ఇది రెండు పోతుంది. సో నేను చెప్పేది ఇదే. సో యూ హ్యావ్ టు బిల్డ్ దాట్ పర్సెప్షన్ చేంజ్ చేయండి. మీరు రోజు చేసి స్ట్రీక్ మెయింటైన్ చేయడం కాదు. ఇఫ్ ఈవెన్ బ్రేక్ చేసినా కానీ మళ్ళీ మంచిగా చేయండి. డోంట్ వన్ కాదు, మంత్లీ పెట్టుకోండి. లైక్ నేను చెప్పేది ఏంటండి, మంత్లీ ఇన్ని తగ్గించుకోండి. లాస్ట్ మంత్ 3 times తిన్నా, లైక్ లాస్ట్ టైం 3 times ఫ్యాబ్ చేసిన, ఈ మంత్ చేయలేదు, ఈ మంత్ 2 times చేసిన, నెక్స్ట్ 1 month ఒకసారి చేసిన. సో ఇట్ ఎవెన్చువల్లీ అది తక్కువ చేస్తుంది అండ్ మీ బ్రెయిన్కి లైక్ ఇట్లా బర్డన్ కూడా ఉండదు. యూ కెన్ బీ ఫ్రీ. లేకపోతే అది కూడా ఒక ఇది అయిపోతుంది, అన్కంఫర్టబుల్గా అవుతుంది. సో దాట్స్ ఇట్. యూ హ్యావ్ టు బీ. ఇప్పుడు మీరు చేయాలి, ఇప్పుడు కష్టంగా ఉన్నప్పుడే ట్రై చేయాలి. దాట్స్ ఇట్. సో మీరు కన్సిస్టెంట్గా ఉండాలంటే ఇది పాటించండి. అండ్ సారీ, నేను నిన్న చేసిన వీడియోలో డిసిప్లిన్ గురించి చెప్పినాను. సో వాట్స్ దాట్? ఇఫ్ యూ లైక్ దాట్, సబ్స్క్రైబ్ చేయండి.